హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అది వచ్చేసి ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ను గత 2 వీడియోల నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ 3వ వీడియోలో భాగంగా ఫార్మాస్యూటిక్స్ను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ ఫార్మాస్యూటిక్స్ టాపిక్స్లోంచి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని, ముఖ్యంగా సబ్ టాపిక్స్ అన్ని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. నేను చెప్పే ఈ సబ్ టాపిక్స్ అన్ని మీరు ఖచ్చితంగా చదువుకోవాలి, ఎందుకంటే ఇవే మీకు రేపు ఎగ్జామ్లో రాబోతున్నటువంటి మల్టిపుల్ చాయిసెస్ అని చెప్పొచ్చు. ఎగ్జామ్లో వచ్చేది మల్టిపుల్ చాయిసెస్ అయినప్పటికీ నేను చెప్పబోయే ఈ మెటీరియల్, ముఖ్యంగా స్టడీ మెటీరియల్ అంతా కూడా మీకు సబ్జెక్ట్ రూపంలోనే ఉంటుంది. యాక్చువల్లీ ఈరోజు సండే కాబట్టి లైవ్ ఉంటుంది మన ఛానల్లో. బట్ ఎగ్జామినేషన్ దగ్గరుండే నేపథ్యంలో మీ ముందుకు ఈ స్టడీ మెటీరియల్ను తీసుకురావడమే ఉత్తమం అనిపించింది. అందుకోసమే స్టడీ మెటీరియల్తో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా ఆ స్టడీ మెటీరియల్ ఏంటి, దాని తాలూకు పూర్తి వివరాలన్నీ కూడా క్లియర్గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి ఫార్మాస్యూటిక్స్ సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ అని చెప్పొచ్చు. నిన్నటి వీడియోలో మనము ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, అంతకు ముందు అనాటమీ అండ్ ఫిజియాలజీ స్టడీ మెటీరియల్స్ ఆల్రెడీ మనం చెక్ చేసుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియోలు చూడకపోతే ఈ వీడియో చివరిలో దాని తాలూకు లింక్ నేను మీకు అందిస్తాను. అక్కడికి వెళ్ళి చూసి ఇక్కడికి వచ్చారంటే మీకు ఖచ్చితంగా కంటిన్యూటీ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఫార్మాస్యూటిక్స్ ఇది పూర్తిగా అందరికీ అర్థమయ్యే విధంగా హ్యాండ్ రైటింగ్ తో ఉన్నటువంటి స్టడీ మెటీరియల్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఈ స్టడీ మెటీరియల్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ప్రింటెడ్ స్టడీ మెటీరియల్ కంటే హ్యాండ్ రైటింగ్ మెటీరియలే చదువుతున్నప్పుడు మనకు చాలా బాగా కన్వీనియంట్ గా ఉంటుంది అండ్ గుర్తు కూడా ఉంటుంది కంపేర్ టు ప్రింటెడ్ మెటీరియల్. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫార్మాస్యూటిక్స్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, విత్ నోట్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే హిస్టరీ ఆఫ్ ఫార్మాస్యూటిక్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు సరిగ్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు బుల్లెట్ పాయింట్స్ గా ఇవ్వడం జరుగుతుంది, అందరికీ అర్థమయ్యే విధంగా. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే ఈ ఫార్మాస్యూటిక్స్ అనేది ఇండస్ట్రీ మరియు ఆర్గనైజేషన్ లో ఏ విధంగా వర్క్ చేస్తుంది అన్నది కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫార్మకోపియాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫార్మకోపియాస్ లో భాగంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మకోపియాస్ కూడా మనకు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఇండియన్ ఫార్మకోపియా, ఆ తర్వాత దంతాలకు హిస్టరీ కూడా మెన్షన్ చేయబడింది. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే బ్రిటిష్ ఫార్మకోపియా, దానికి సంబంధించినటువంటి హిస్టరీ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఫార్మకోపియా కూడా, అంటే యుఎస్ ఫార్మకోపియా కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని తాలూకు పూర్తిగా ఓవర్ వ్యూ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే డోసేజ్ ఫార్మ్స్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, చాలా ఇంపార్టెంట్. అండ్ దానికి సంబంధించి ఇంట్రడక్షన్ మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇందులో సైడ్ హెడ్డింగ్స్ మీరు ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది. అది వచ్చేసి డ్రగ్, ఎక్సిపియంట్, డోసేజ్ ఫార్మ్స్, అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ డోసేజ్ ఫార్మ్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా 3 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ మనం గమనించవచ్చు. బేస్డ్ ఆన్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, బేస్డ్ ఆన్ ఫిజికల్ ఫార్మ్ అండ్ మెథడ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి టైప్స్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా మీరు చూసుకున్నట్లయితే ఓరల్ అనేది ఒక టైప్ అనుకుంటే అందులో టాబ్లెట్స్, క్యాప్సిల్స్, సిరప్స్, సస్పెన్షన్స్ రాబోతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ పెరెంట్రల్ లో చూసుకున్నట్లయితే ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్, ఇంట్రావీనస్ ఇంజెక్షన్, ఇంట్రాక్యూటేనియస్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత టాపికల్ లో చూసుకున్నట్లయితే ఆయింట్మెంట్స్, క్రీమ్స్, జెల్స్ మరియు పేస్ట్స్ రావడం జరుగుతుంది. అండ్ ఇన్హాలేషన్ లో చూసుకున్నట్లయితే ఏరోసాల్ మరియు నెబులైజర్ గా ఇవ్వడం జరుగుతుంది. ఓటిక్ లో చూసుకున్నట్లయితే ఇయర్ డ్రాప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఆప్థాల్మిక్ లో చూసుకున్నట్లయితే ఐ డ్రాప్స్ మరియు ఆప్థాల్మిక్ ఆయింట్మెంట్స్ అండ్ జెల్స్ అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత రెక్టల్ లో చూసుకున్నట్లయితే సపోజిటరీ మరియు ఎనిమాగా ఇవ్వడం జరుగుతుంది. వెజైనల్ చూసుకున్నట్లయితే ప్యాసరీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు బేస్డ్ ఆన్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉండబోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇప్పుడు మనం గమనించినట్లయితే సాలిడ్ డోసేజ్ ఫార్మ్ అని చెప్పొచ్చు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దీనికి సంబంధించి యూనిట్ డోసేజ్ ఫార్మ్ అని, బల్క్ అని ఇవ్వడం జరుగుతుంది. 2 టైప్స్ ఆఫ్ డిఫరెన్సెస్ మనం ఇక్కడ గమనించవచ్చు. ఇందులో యూనిట్ డోసేజ్ ఫార్మ్ చూసుకున్నట్లయితే టాబ్లెట్స్, క్యాప్సూల్స్, పౌడర్స్ మరియు పిల్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ బల్క్ లో చూసుకున్నట్లయితే ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ గా విభజించడం జరుగుతుంది. అండ్ దానికి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ లిక్విడ్ డోసేజ్ ఫార్మ్ చూసుకున్నట్లయితే క్లియర్ గా మోనోఫేసిక్ మరియు బైఫేసిక్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి బైఫేసిక్ లో ఎమల్షన్ సస్పెన్షన్ రాబోతుంది. అండ్ మోనోఫేసిక్ సంబంధించి ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ గా డివైడ్ కావడం జరుగుతుంది. ఇంటర్నల్ లో సిరప్స్, ఎలిక్సర్స్, లింక్టర్స్ మరియు డ్రాప్స్ రావడం జరుగుతుంది. ఎక్స్టర్నల్ విషయానికి వస్తే లినమెంట్స్, లోషన్స్, గార్గిల్స్, థ్రోట్ పెయిన్స్, మౌత్ వాషెస్, స్ప్రేస్, బై లోషన్స్, బై డ్రాప్స్ మరియు నాజల్ డ్రాప్స్ గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెమీ సాలిడ్ డోసేజ్ ఫార్మ్స్ ఇప్పుడు మనం గమనించినట్లయితే ఓన్లీ 2 టైప్స్ అని చెప్పొచ్చు, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్నల్ లో భాగంగా సపోజిటరీస్ మరియు పేసరీస్ రావడం జరుగుతుంది. అండ్ ఎక్స్టర్నల్ లో భాగంగా ఆయింట్మెంట్స్, క్రీమ్స్, పేస్ట్ మరియు జెల్లీస్ రాబోతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ గమనించినట్లయితే 2 టైప్స్ మనం గమనించవచ్చు.
అసెప్టిక్ స్టెరైల్ అండ్ ఆల్సో నాన్ అసెప్టిక్ అండ్ నాన్ స్టెరైల్ కూడా రావడం జరుగుతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ దానికి కావాల్సిన పూర్తి స్థాయి ఎక్స్ప్లెనేషన్ మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సాలిడ్ డోసేజ్ ఫామ్ గమనించినట్లయితే పౌడర్స్ దాని తాలూకు డెఫినేషన్ మరియు క్లాసిఫికేషన్ ఎగ్జాంపుల్స్ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఒక పౌడర్ కే కాకుండా టాబ్లెట్స్, క్యాప్సూల్స్, పిల్స్, సపోజిటరీస్ అన్ని కూడా ఇప్పుడు ఏదైతే మనం క్లాసిఫికేషన్స్ లో మనం చెక్ చేసుకున్నామో అవన్నీ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ప్రిస్క్రిప్షన్. ఖచ్చితంగా ఆర్ఆర్బికి సంబంధించి ప్రిస్క్రిప్షన్ కీ రోల్ ప్లే చేస్తుందని చెప్పొచ్చు. ఇందులో భాగంగా మీరు చూసుకున్నట్లయితే పార్ట్స్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్. ఇందులో డేట్, నేమ్, ఏజ్, సెక్స్ అండ్ అడ్రస్ ఆఫ్ ద పేషెంట్, సూపర్స్క్రిప్షన్, ఇంటర్స్క్రిప్షన్, ఇన్స్క్రిప్షన్, సబ్స్క్రిప్షన్, సిగ్నేచర్, రెన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఫైనల్లీ సిగ్నేచర్, అడ్రస్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ ప్రిస్క్రైబర్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడి అండ్ దీని తాలూకు పూర్తి స్థాయి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. క్లియర్ గా మీకు అందరికీ అర్థమయ్యే విధంగా ఈజీ పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ హ్యాండ్లింగ్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఇందులో రిసీవింగ్, రీడ్ అండ్ చెకింగ్, కలెక్టింగ్ అండ్ వేయింగ్ ద మెటీరియల్స్ అండ్ ఆల్సో కాంపౌండింగ్, లేబులింగ్ అండ్ ప్యాకింగ్ ఇది వచ్చేసి హ్యాండ్లింగ్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ లో భాగం అని చెప్పొచ్చు. దీనికి తాలూకు ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది అని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రిస్క్రిప్షన్ ఎర్రర్స్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అబ్రివేషన్స్, దాని తాలూకు నేమ్ ఆఫ్ ది డ్రగ్ అవన్నీ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. స్ట్రెంత్ ఆఫ్ ది ప్రిపరేషన్, అలాగే డోసెస్ ఫార్మ్ ఆఫ్ ద డ్రగ్ ఈ విధంగా క్లియర్ గా మీకు మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పోసాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డోసెస్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఏజ్ కావచ్చు, అలాగే సెక్స్ అండ్ బాడీ వెయిట్, రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, టైమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఎమోషనల్ ఫ్యాక్టర్స్, ప్రెజెన్స్ ఆఫ్ డిసీజ్ అండ్ అక్యుములేషన్స్ అని చెప్పొచ్చు. అలాగే అడిటివ్ ఎఫెక్ట్, సినర్జిసిమ్, యాంటగోనిజం, ఐడియోసింక్రసీ, టాలరెన్స్, టాకిఫైలాక్సిస్, మెటబాలిక్ డిస్టర్బెన్స్ ఈ విధంగా టోటల్ 15 పాయింట్స్ మీరు పక్కగా నేర్చుకుని వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ డోసెస్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. దానికి సంబంధించి యంగ్స్ ఫార్ములా ఇస్ ఇంపార్టెంట్, డిల్లింగ్స్ ఫార్ములా క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే పౌడర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ పౌడర్స్, అలాగే డిసడ్వాంటేజెస్, మిక్సింగ్ ఆఫ్ పౌడర్స్, వాటి తాలూకు మెథడ్స్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి స్పాచులేషన్, ట్రిచురేషన్స్, జియోమెట్రిక్ డైల్యూషన్, షిఫ్టింగ్ అండ్ తంబ్లింగ్ ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. వాటన్నిటి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. పాయింట్ బై పాయింట్ ఉండడం వల్ల ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ పౌడర్స్ కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. బల్క్ పౌడర్ ఫర్ ఇంటర్నల్ యూస్, బల్క్ పౌడర్ ఫర్ ఎక్స్టర్నల్ యూస్, సింపుల్ అండ్ కాంపౌండ్ పౌడర్ ఫర్ ఇంటర్నల్ యూస్, పౌడర్ ఎన్క్లోజ్డ్ ఇన్ క్యాచర్స్ అండ్ క్యాప్సూల్స్, కంప్రెస్డ్ పౌడర్స్ ఈ విధంగా క్లియర్ గా మీకు పౌడర్స్ కూడా మెన్షన్ చేయబడింది. అలాగే డస్టింగ్ పౌడర్స్, దాని తాలూకు ఇన్సఫ్లేషన్స్, స్నఫ్స్, అలాగే డెంట్రిఫైజర్స్ ఈ విధంగా క్లియర్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే లిక్విడ్ డోసేజ్ ఫామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత రోల్ ఆఫ్ బఫర్స్ ఇన్ ఫార్మసీ, దానికి సంబంధించినటువంటి యాంటాక్సిడెంట్స్, ప్రిజర్వేటివ్స్ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత సాల్యుబిలిటీ ఎన్హాన్స్మెంట్స్ టెక్నిక్స్ ఇవి కూడా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. పిహెచ్ అడ్జస్ట్మెంట్, కోసాల్వెన్సీ, కాంప్లినేషన్, అలాగే మైక్రోనైజేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే మోనోఫేసిక్ లిక్విడ్ డోసేజ్ ఫామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా మనం చర్చించుకున్నట్లు గార్గిల్స్, మౌత్ వాష్ కు సంబంధించి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇక్కడ దొరుకుతుంది. ఇవన్నీ కూడా మీరు పక్కగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే బైఫేసిక్ లిక్విడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే సస్పెన్షన్స్, వాటి తాలూకు క్లాసిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఓరల్ సస్పెన్షన్స్, పారెంటరల్ సస్పెన్షన్స్, ఆప్థాల్మిక్ సస్పెన్షన్స్ అండ్ సస్పెన్షన్స్ ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ వాటి తాలూకు అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఫ్లాక్యులేటెడ్ అండ్ నాన్ ఫ్లాక్యులేటెడ్ సస్పెన్సెస్ గురించి డిఫరెన్సెస్ ఎక్కువగా అడుగుతడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి టేబులర్ కాలం కూడా మీకు ఇక్కడ క్లియర్ గా పాయింట్ బై పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు చదివారంటే క్లియర్ గా మీకు అర్థమైపోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫార్ములేషన్ లో ఉన్నటువంటి సస్పెన్షన్స్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది అండ్ విత్ ఎక్స్ప్లెనేషన్ తో కూడా పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత ఎమల్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని తాలూకు అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్, మరీ ముఖ్యంగా టైప్స్ ఆఫ్ ఎమల్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆయిల్ ఇన్ వాటర్, అలాగే వాటర్ ఇన్ ఆయిల్ అండ్ దానికి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ టెస్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అది డైల్యూషన్ టెస్ట్, డై టెస్ట్ మరియు కండక్టింగ్ టెస్ట్, ఫ్లోరసెన్స్ టెస్ట్ అని చెప్పొచ్చు. ఈ విధంగా ఫార్ములేషన్ లో ఉన్నటువంటి ఎమల్షన్స్ గురించి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది విత్ పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెనేషన్ తో.
అలాగే ప్రిపరేషన్ ఆఫ్ ఎమల్షన్స్ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ మెథడ్స్ కూడా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా డ్రై గమ్ మెథడ్, వెట్ గమ్ మెథడ్ మరియు బాటిల్ మెథడ్ అని చెప్పొచ్చు. అలాగే అదర్ మెథడ్స్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత స్టెబిలిటీ ఆఫ్ ఎమల్షన్స్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అందులో స్టోరేజ్ ఇప్పుడు మనం గమనించినట్లయితే క్రాకింగ్, క్రీమింగ్, ఫేస్ ఇన్వర్షన్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ 3 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ మనము గమనించవచ్చు. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే డిఫరెన్సెస్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది, అటు ఎమల్షన్స్ కి, సస్పెన్షన్స్ కి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. వన్స్ మీరు చదివారంటే క్లియర్ గా మీకు అర్థమైపోతుందని చెప్పొచ్చు. ఆ తర్వాత సపోజిటరీస్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దాని తాలూకు అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే సపోజిటరీస్ లో ఉన్నటువంటి టైప్స్ కూడా ఇక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అవి కూడా మీరు పక్కగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే సెమీ సాలిడ్ డోసేజ్ ఫార్మ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది చూసుకున్నట్లయితే దాని తాలూకు ఇంట్రడక్షన్. సో ఈ విధంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఫార్మస్యూటిక్స్ లో చాలా అంటే చాలా వరకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. బట్ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారి మనం చదివితే చాలు క్లియర్ గా మనకు అర్థమైపోతుందని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఈ మెటీరియల్ మీకు కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడికి వచ్చి ఫార్మస్యూటిక్స్ సంబంధించినటువంటి మెటీరియల్ పంపించండి అని మీరు అడిగినట్లయితే కేవలం 15 రూపాయలు అంటే 15 రూపీస్ ఛార్జ్ చేసి మీకు ఈ మెటీరియల్ నేను మీకు అందించగలను. అలాగే ఒకవేళ ఇన్స్టాగ్రామ్ ఐడి లేని వాళ్ళు త్రూ మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. నిన్న మొన్న చాలా అంటే చాలా మంది మన ఫ్రెండ్స్ అందరూ తీసుకోవడం జరిగింది. మన మెటీరియల్స్ చాలా బాగున్నాయని చెప్పి మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. సో నేను చూపించే మెటీరియలే మీకు ఇస్తున్నాను. ఏ కన్సల్టెన్సీ వాళ్ళు కూడా వాళ్ళ మెటీరియల్ ను చూపించరు. బట్ మనము అన్ని మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి మీకు నచ్చితేనే కొనండి అనే రీతిలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే చాలా మంది తీసుకోవడం జరిగింది. సో ఇంకా ఎవరైనా ఈ తక్కువ టైంలో ఎర్లీగా చదువుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ మెటీరియల్ తీసుకోవచ్చు. ఇవే కాకుండా టోటల్ మన దగ్గర 61 ఫైల్స్ ఉన్నాయి. అన్ని PDF ఫైల్స్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా హ్యాండ్ రైటింగ్ తో రాసినటువంటి స్టడీ మెటీరియల్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇవి మీరు ప్రిపేర్ అయ్యారంటే ఈజీగా మీరు ఎలాంటి క్వశ్చన్ అడిగినా దానికి ఆన్సర్ చేసే విధంగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. అలాగే ఈ మెటీరియల్ తాలూకు పూర్తి స్థాయి వివరాలు మీరు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదేలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపాయలు అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారు ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.